ప్రతి అంశంలో పవన్ కళ్యాణ్ గారు మీరు ఆలోచించండి, పవన్ కళ్యాణ్ గారు మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించండి అని అడుగుతున్నారు అనేక మంది. అంటే అర్థం ఏంటి? ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఎక్కువుంది. మొన్న అధికారంలోకి రావడంలో కీలక పాత్ర కూడా పవన్ కళ్యాణ్‌దే. చంద్రబాబు పాలన చూసేసారు, జగన్ పాలన చూసారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుని దారికి తెచ్చి పని చేపిస్తారులే అన్నటువంటి నమ్మకం ఉంది. పూర్తిగా చంద్రబాబు మీద నమ్మకం ఉంటే చంద్రబాబు గారికే మొత్తం సీట్లు గెలిచేయాల. కానీ 21కి 21 గెలిచింది జనసేన. అదే సందర్భంలో చంద్రబాబు గారిని అలా పూర్తిగా నమ్మలేదంటే అర్థం చేసుకోవాల్సింది అదే. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి తెలియవా ఈ సమస్యలు? ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్య తెలీదా? రాజకీయ నాయకులు ఇష్టారాజ్యంగా నడుస్తున్నారన్న విషయాన్ని మొన్న ప్రస్తావించారు. అట్లాగే బెల్ట్ షాపులు అడ్డదిడ్డంగా నడుస్తున్నాయన్న విషయాన్ని మొన్న ప్రస్తావించారు. అట్లాగే తాజాగా ఏదైతే పారిశ్రామికవేత్తలు వేధిస్తున్నారన్న విషయాన్ని ప్రస్తావించారు. కానీ ప్రస్తావిస్తున్నారు గానీ పని మాత్రం జరగటం లేదు. గ్రౌండ్ లెవెల్ పరిష్కారానికి మాత్రం నోచుకోవట్లేదు. ఇలాంటి దశలో కేవలం ఉపన్యాసాలకు పరిమితం అవుతున్నాయి, పేపర్‌లో దీనికి పరిమితం అవుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ వాట్ నెక్స్ట్? ఏం చేస్తారు అన్నదే $1,000,000 ప్రశ్న. ఆయన ప్రత్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన్ని నమ్మినటువంటి వాళ్ళు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏం చెప్తారో, ఏం చేస్తారో చూడాల్సింది.